హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటబ్బా వీడియో అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నా చిన్న చిన్న సంతోషాలని మీతో సరదాగా షేర్ చేసుకోవాలని ఇలా మాట్లాడుతున్నాను. ఈ నెలలో నా బర్త్డే జరిగిందండి. అయితే మాకేంటి, నీ బర్త్డే అయితే ఇప్పుడు సెలబ్రేషన్స్ అవసరమా అనుకుంటున్నారు కదా? లేదండి, నేనేదో సెలబ్రేషన్స్ చేసుకున్నానని కాదు. మా పిల్లలు వాళ్ళ చిన్నప్పటి నుండి కూడా అమ్మ బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, డాడీ బర్త్డే అయినా ఏదో వాళ్ళకు తోచింది ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. అది ఒక సర్ప్రైజ్లా నాకు తెలియకుండా ఇవ్వాలని. ఆ ఫీలింగ్ భలే బాగుంటుందండి. అందుకే పిల్లలు వాళ్ళ నాన్నతో కలిసి ఈసారి కొంచెం పెద్దగా ప్లాన్ చేశారు. అది నాకు తెలియదండి. చూడండి మీరే వాళ్ళు సరదాగా ఎలా ప్లాన్ చేశారు ఏంటి అని. ఉదయాన్నే లేచి ముందుగా బాబాగారి ఆశీస్సుల కోసం టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్లో ఆ స్వామి ముందు ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు ఈరోజు నేను నా కళ ఏదో ఒక గుర్తింపు పొందాలని, అది ఈసారి బర్త్డేకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం, అది మీ అందరి వల్ల కొంచెం ముందుకెళ్తున్నట్టే ఆశిస్తున్నాను. వెళ్తుందని కూడా అనుకుంటున్నాను. అందుకోసమని ఆ స్వామివారి దీవెనల కోసం బాబాగారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ పిల్లలు, ఈ కుటుంబం ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు ఆ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ డేని స్టార్ట్ చేశానండి. ఇది భద్రాచలంలోని మా బాబాగారి గుడి అండి. నా కష్టమైన సుఖమైన వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. ఆయన ముందు నిలబడి నా ఆనందాన్నైనా నా బాధనైనా షేర్ చేసుకుంటాను. చూడండి ఎలా వీళ్ళు స్టార్ట్ చేశారు సెలబ్రేషన్స్. ఒక్కసారి చూడండి, మీ కామెంట్స్ నాకు చెప్పండి, సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్. గోల్డమ్మా, థ్యాంక్ యూ. ఇదేమో మా చిన్న పాప అండి. వాళ్ళ అక్కతో కలిసి వాళ్ళ డాడీకి చెప్పి తను దాచుకున్న పాకెట్ మనీ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి ఆటో అబ్బాయిని కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక షాప్ దగ్గర ఆగి నా కోసమని ఇలా ఒక పర్స్ కొనుక్కొని వచ్చిందండి. ఇది చూడగానే భలే ఆనందం. అంటే ఇప్పటి వరకు మనం పిల్లలకి ఏదైనా ఇస్తాం కానీ వాళ్ళు మనకేదో ఇవ్వాలనుకుంటున్నారు చూడండి. అక్కడ
ఎంత హ్యాపీగా అనిపించిందో. పెద్దదేమో హాస్టల్లో ఉంటుంది కదా, అక్కడ నుండి అదిగో అలా ఆన్లైన్లో చూస్తూ అది అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇదండి మా చిన్న చిన్న సంతోషాలు. ఈలోగా హస్మీది ఆటో వెళ్ళిపోయింది, అందుకని తన్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఇద్దరం కలిసి వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి మేము మళ్ళీ హ్యాపీగా అలా ఒక రౌండ్ వేసి ఇంటికి వచ్చేసాము. ఇలాంటి సంతోషాలు మీరు కూడా ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మీ ఆనందాలు కూడా నాతో షేర్ చేసుకోండి. మనందరం ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఏదైనా నా ఆనందం ఇది మీ ముందు చెప్పాను కదా, మీరు కూడా నా కామెంట్ రూపంలో నచ్చిందా లేదా అనేది చెప్పండి, సరేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్.